వాస్తవంగా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వృధా పోతున్నటువంటి ఒక ప్రాణహిత నదీ జలాలను మళ్లింపు చేసి యావత్ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నటువంటి ఒక భావనతోని అంతవరకు అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంగా పూర్తి చేసి 2016 ఆగస్టులో ఏదైతున్నదో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి వినియోగాన్ని ఏదైతుందో ఆరంభింప చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. ఇలా ఏ తుమ్మడి ఏటి వద్ద పొందలేనటువంటి ఒక ప్రాణిత నదీ జలాలు దిగువ మేడిగడ్డ వద్ద ఏదైతుందో 100 మీటర్ల లెవెల్తోని పైకి ఎత్తిపోసే విధంగా మేడిగడ్డ నుండి అన్నారమే కానీ అన్నారం నుండి సుందిల్ల కానీ సుందిల్ల నుండి మళ్ళీ ఎల్లంపల్లికి తరలించి ఎల్లంపల్లి నుండి మనకు నంది మేడారం వరకు నంది మేడారం నుండి గాయత్రి పంపౌజ్ నుండి మిడిమా అనేది ఈ విధంగా ఎగువ మనకు నీటిని తరలింపచేసే విధంగా కేసీఆర్ గారు వాస్తవంగా వారి దూరదృష్టితోని ఇవ్వాలంటే కూడా చెప్పంటూ నేను ఇలా ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి గత ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ఆలోచన మీనహా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో బాధ్యత చేపట్టి 30 మాసాలు గడుస్తుందా? మీరు కూడా ఎన్నికల్లో ఏదైతున్నదో మేము తుమ్మజేటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి అందుబాటులో ఉండే 60 టీఎంసీని తరలిస్తామని చెప్పన్నారా? 30 మాసాలు కానీ తట్టి మట్టెత్తిపోయేది కనీసం డిజైన్స్ కూడా రూపొందించలేదు చెప్పండి. మరి మేడిగడ్డ బ్యారేజ్ అంటే అది లక్ష్మీ బ్యారేజ్. కాళేశ్వరం అని చెప్పంటే ఏదైతుందో మొత్తం ఇప్పుడు ఈశ్వర్ గారు పేర్కొన్నట్టు టోటల్ ప్రాజెక్ట్ ఈజ్ నేమ్డ్ యాజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. మేడిగడ్డ ఈజ్ నేమ్డ్ యాజ్ లక్ష్మీ బ్యారేజ్. మనకు ఆ రెండు కేసు కృంగింది ఏదైతుందో లక్ష్మీ బ్యారేజ్, నాట్ కాళేశ్వరం. కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్, లక్ష్మీ బ్యారేజ్ ఏదైతుందో రెండు కేసు కృంగలతోని అక్కడ మనకు ఒరిగినటువంటి ఒక నష్టము కేవలం 500 కోట్లు. ఆ 500 కోట్లు కూడా ఏదైతుందో డిఫెక్ట్ లయబిలిటీ క్రింద ఆ నిర్మాణం చేసి ఒక ఎల్ఎన్టీ వాళ్ళు రెస్టోర్ చేస్తారని ముందుకు వచ్చిందని చెప్పండి. మీరు 1,00,000 కోట్ల అంచనాలో మీ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కృంగిన రెండు పియర్స్ ఏదైతుందో అది కేవలం 0.5% అంటూ నేను వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి ఒక ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరదనిటి కాల్వ ఒరిజినల్ ఇట్ వాజ్ డిజైన్ ఫర్ గ్రావిటీ. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఏదైతుందో గ్రావిటీతోని ఎస్ఆర్ఎస్పీ వరద వచ్చిన సమయం లోపల కిందికి తరలించి మిడిమాను తీసుకెళ్లాలని చెప్పి భావించారు. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో కేవలం గ్రావిటీ ద్వారానే కాదు, ఇలా ఎల్లంపల్లి నుండి మనం పొందే అవకాశం ఉన్న నీటిని ఏదైతుందో గాయత్రి పంపౌస్ ద్వారా ఎగువకు ఇవాళ ఏదైతుందో దాన్ని ఇవాళ కూడా చెప్పండి, ఇవాళ కూడా గాయత్రి పంప్ హౌస్ నుండి ఎగువకు తరలించడంతో రాంపూర్ పంప్ హౌస్ చేరుకుంది. రాంపూర్ పంప్ హౌస్ వెళ్ళి పైకి తరలిస్తున్నారు. పైన రాజేశ్వరరావుపేట ఉన్నది, పైన ముప్కల్ ఉన్నది. మీరు ఏదైతుందో ఇవాళ వరద నీటి కాలువ నీటి జలాలతో ఏదైతుందో మనం కనువిందు చేస్తుందని చెప్పంటే అది కేసీఆర్ గారు రూపొందించినటువంటి ఒక రివర్స్ పంపింగ్ అని చెప్పి చెప్పక తప్పదంటూ నేను ఇలా వాస్తవాలకు అనుగుణంగా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ 30 మాసాలు గడుస్తున్న మేడిగడ్డ బ్యారేజ్లో పగుళ్ళు వచ్చింది, 2 పియర్స్ ఇంతవరకు మరమ్మతు లేవు. మీకు ఎంతవరకు కేసీఆర్ గారి ద్వేషం తప్ప ఆ ఈర్ష్య ద్వేషాలతోని తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తుండ్రు. ఇది అదృష్టం దేవుడు కరుణించిండే. ఆ దేవుడు కరుణించి అల్పపీడనంతో ఏదైతుందో గత 4 దినాలతో వర్షాలు కురవడంతో ఈ మాత్రం జలాలు మనం పొందగలుగుతామని చెప్పి అంటున్నాం. ఇప్పటికైనా ఏదైతుందో మీ మూర్ఖపు ఆలోచన విడనాడండి. రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ రెడ్డి కానీ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కానీ ఎవరైనా కానీ నేను చెప్పంటూ నేను లెట్ ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి. మీరు ఎల్లంపల్లి ఏదైతుందో ఇవాళ ఈ నీటి ఇవాళ కాలం కలిసి వచ్చింది కాబట్టి నీళ్లు కనబడుతున్నాయా? నీ కాలం కలిసి లేకుండా ఏం చేస్తావు? కన్నపల్లి పంప్ హౌస్ ఏదైతుందో 93.5 మీటర్ లెవెల్ నుండి మన పైకి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. మీకు 93.5 మీటర్ లెవెల్ నీరు ప్రవాహం ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ దట్ కెన్ బి లిఫ్టెడ్ టు అప్పర్ రీచ్. లేని పక్షాలు కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. కింద పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసింది. అక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి నీటిని నిలుపుదల చేయడము ఇట్స్ ఎ రొటీన్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ అని చెప్పంటూ నేను నువ్వేదైతుందో మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు చేయవు, లక్ష్మీ బ్యారేజ్, నువ్వు తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయవు. ఇవాళ అదృష్టం కాళ్ళని నమ్ముకుంటూ తప్ప అంతకంటే ఏం లేదయా. ఏనాటికైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతానికి ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచనే మనకు మార్గదర్శకం. అందుకే ప్రజలంతా ఏదైతుందో మళ్ళీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం కావాలని చెప్పి కోరుకుంటున్నాం.
తప్పకుండా రాబోయే కాలం మళ్ళీ కేసీఆర్ యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పునర అభివృద్ధి కొరకు ఈ 30 మాసాలు ఇంకా రాబోయే 2 సంవత్సరాలు మిగిలి ఉన్నదే. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే కోల్పోతున్నామో అదంతా పునర్ అభివృద్ధి కొరకు ఏదైతుందో అది కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది. వాళ్ళ వినోద్ కుమార్ గారు, ఈశ్వర్ గారు, రమణ గారు, ఇంకా ఇతర మా మాజీ శాసనసభ్యులు అందరూ, మనోహర్ రెడ్డి గారు, రవిశంకర్ గారు, మా మాజీ చైర్మన్ వసంత్ గారికి, చాలా రామకృష్ణ అందరం కూడా చెప్పంటున్నాను. ఇవాళ ఏది ఈశ్వర్ గారు ఈ పర్యటన చేపట్టి వీళ్ళ వాస్తవాలు వెలుగులోకి తేవాలి, వాస్తవాలు ఏదైతే వెలుగులోకి తేవాలి. ఉత్తమ్ రెడ్డి అంత అయిపోయినాక నేను ఎస్ఆర్ఎస్ సందర్శిస్తాడా? అది ఏందో మాకు అర్థమే కాదని చెప్పంటున్నాను. అంత అయిపోయినాక ఎస్ఆర్ఎస్ సందర్శిస్తాడే? నేను నిజంగా ఏ మాత్రం కూడా కొంత ఆలోచన ఉన్నట్టయితే నువ్వు కన్నపల్లి పంపు సందర్శించు. అందరం డిమాండ్ చేసి అన్నాడు కేటీఆర్ గారు ఏదైతుందో కన్నపల్లి పంప్ హౌస్ నీటి తరలింపు చేసే ఒక అవకాశాన్ని చూపెట్టడానికి ఆయన దాన్ని పర్యటన చేపట్టింది. ఇంతవరకు ఏదైతుందో ఉత్తమ్ రెడ్డి ఆ కన్నపల్లి పంప్ హౌస్ సందర్శించలేదు. ఆయన ఏంటో మాకు అర్థం కాదు. ఆ రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఏందో, ఈ ఉత్తమ్ రెడ్డి యొక్క కార్యక్రమం ఏందో, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఏదైతుందో అంధకారం నెట్టేట ఒక కుట్ర కొనసాగు తప్ప అంతకంటే ఏం లేదు. తప్పకుండా ప్రజలు ఏదైతుందో అన్ని గమనిస్తున్నారు. రాబోయే కాలం ఏదైతో కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ రాష్ట్రం పునర్ అభివృద్ధి జరుగుతుందనే ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.